31 ఈ తేదీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిపాలనా విప్లవంలో కొత్త ఆవిష్కరణకు వేదికైంది. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. 26 కాదు, ఇకపై రాష్ట్రంలో 28 జిల్లాలు. ఇది కేవలం మ్యాప్ పై గీసిన కొత్త సరిహద్దు రేఖ కాదు. గతంలో విస్మరించబడిన కోట్లాది మంది ప్రజల ఆత్మగౌరవ గర్జన, మెట్ట ప్రాంత నిరీక్షణకు, ఏజెన్సీ ప్రజల దశాబ్దాల కలలకు ఈ నిర్ణయం ఒక సజీవ సాక్ష్యం. గత పాలకుల మొండితనానికి స్వస్తి పలుకుతూ ప్రజల మనోగతాన్ని గుర్తించి బాధను అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం రాష్ట్ర చరిత్రలో ఒక నవశకానికి నాంది పలికింది. పాలన అంటే అంకెలు మార్చడం కాదు, ప్రజల ఆకాంక్షలను తీర్చడం అని నిరూపిస్తూ నవ్యాంధ్ర సరికొత్త రూపు సంతరించుకుంది. జిల్లాలో జరిగిన సంచలన మార్పులేంటి, ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం సిద్ధం చేసిన ఆ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి, పరిపాలనను ప్రజల ముంగిటికే తెచ్చేలా మారిన సంస్కరణల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రాజ్యానికి ప్రజలకు మధ్య దూరం తగ్గినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా చరిత్రలో డిసెంబర్ 31 ఒక కీలక మైలురాయి. రాష్ట్రంలో 28 జిల్లాల పరిపాలన అధికారికంగా ప్రారంభమైంది. ఇది కేవలం మ్యాప్పై గీసిన గీత కాదు, గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు చట్టం 1974 ఆధారంగా చేపట్టిన ఈ ప్రక్రియలో పాలనను ప్రజల ముంగిటికే తీసుకువెళ్లాలనే తపన స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 26 జిల్లాల ఏర్పాటు జరిగినప్పుడు ప్రజల్లో వ్యక్తమైన అసంతృప్తిని, భౌగోళిక ఇబ్బందులను నిశితంగా పరిశీలించిన ప్రస్తుత ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా ఈ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఇది కేవలం అధికార వికేంద్రీకరణ మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కూడా. గతంలో జిల్లాల విభజన జరిగినప్పుడు అనేక ప్రాంతాల్లో ప్రజల మొర ఆలకించలేదన్న ఆవేదన వ్యక్తమైంది. ముఖ్యంగా మార్కాపురం, పోలవరం ప్రాంతాల ప్రజలు తమకు ప్రత్యేక గుర్తింపు కావాలని, పరిపాలనా కేంద్రాలు తమకు అందుబాటులో ఉండాలని దశాబ్దాలుగా పోరాటం చేశారు. ఆనాడు ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన వేలాది వినతులను బుట్టదాఖలు చేసిన ఫలితంగా ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తిని చంద్రబాబు ప్రభుత్వం గుర్తించింది. 17 జిల్లాల్లో మార్పులు చేయడం ద్వారా 9 జిల్లాలను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన కసరత్తు ఉంది. ప్రజల అభ్యంతరాలు, సూచనలను క్షేత్రస్థాయిలో సేకరించి మంత్రివర్గ ఉపసంఘం నివేదికల ఆధారంగా ఈ తుది నిర్ణయం తీసుకోవడం విశేషం. రాష్ట్ర పటంలో కొత్తగా వెలిసిన 2 నక్షత్రాలు పోలవరం, మార్కాపురం జిల్లాలు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి విడదీసి రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయడం ఒక చారిత్రక అవసరం. చింతూరు, రంపచోడవరం వంటి వెనుకబడిన డివిజన్లకు ఇప్పుడు జిల్లా స్థాయి గుర్తింపు లభించింది. మరోవైపు ప్రకాశం జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మార్కాపురం జిల్లా డిమాండ్ నెరవేరింది. కనిగిరి, మార్కాపురం వంటి మెట్ట ప్రాంతాలకు ఇది ఒక వరం. 21 మండలాలతో కూడిన మార్కాపురం జిల్లా వెనుకబడిన పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి ఊతమివ్వనుంది. ఈ 2 జిల్లాల ఏర్పాటు వెనుక ఉన్న ఏకైక లక్ష్యం భౌగోళికంగా దూరంగా ఉన్న ప్రజలకు కలెక్టర్ కార్యాలయాన్ని చేరువ చేయడం. ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత కీలకమైన, భావోద్వేగపూరితమైన మార్పు అన్నమయ్య జిల్లాలో జరిగింది. గతంలో రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని ఇప్పుడు మదనపల్లెకు మారుస్తూ ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. మదనపల్లె ప్రాంతం యొక్క జనాభా చారిత్రక ప్రాధాన్యత, ప్రజల సుదీర్ఘ పోరాటాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 25 మండలాలతో మదనపల్లె, రాయచోటి, కొత్తగా ఏర్పాటైన పీలేరు రెవెన్యూ డివిజన్లతో అన్నమయ్య జిల్లా సరికొత్త రూపు సంతరించుకుంది. పుంగనూరు, చౌడేపల్లి, సదుం, సోమల వంటి మండలాలను విలీనం చేయడం ద్వారా జిల్లా భౌగోళిక స్వరూపం మరింత సమతుల్యంగా మారింది. ఇది ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరిన అద్భుత ఘట్టం.
రాయచోటి విషయంలో ప్రజలు పడ్డ వేదన, జిల్లా కేంద్రం కోల్పోతున్నామన్న ఆందోళనను ప్రభుత్వం సున్నితంగా అర్థం చేసుకుంది. ఈ ప్రక్రియలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చూపిన చొరవ, ఆయన వ్యక్తం చేసిన భావోద్వేగం ప్రజల మనసులను తాకింది. ప్రజల మనసులోని బాధను అర్థం చేసుకోవడమే ప్రభుత్వ ధర్మమని ఆయన పేర్కొన్న తీరు ఈ పునర్వ్యవస్థీకరణ వెనుక ఉన్న మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తోంది. రాయచోటి రెవెన్యూ డివిజన్గా కొనసాగుతూనే జిల్లాలో తనదైన ప్రాముఖ్యతను నిలుపుకోనుంది. జిల్లా కేంద్రం ఎక్కడ ఉన్నా అభివృద్ధి ఫలాలు ప్రతి గడపకు చేరాలన్నదే ప్రభుత్వ సంకల్పం. రాయచోటి ప్రజల భావోద్వేగాలకు, వారి ఆత్మాభిమానానికి తగిన గౌరవం కల్పించేలా ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించింది. జిల్లా కేంద్రాలే కాదు, రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 81కి పెంచడం ద్వారా ప్రభుత్వం పరిపాలనను మరింత క్షేత్రస్థాయికి తీసుకువెళ్లింది. కొత్తగా ఏర్పాటైన అద్దంకి, మడకసిర, బనగానపల్లె, పీలేరు, అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్లు ఆయా ప్రాంతాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారనున్నాయి. ముఖ్యంగా నంద్యాల జిల్లాలోని డోన్ డివిజన్ కూడా బనగానపల్లెను వేరు చేయడం, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిరను ప్రత్యేక డివిజన్గా మార్చడం వెనుక పాలనా సామర్థ్యాన్ని పెంచాలని ఉద్దేశం కనిపిస్తోంది. కేవలం 3 మండలాలతో ఉన్న డోన్ డివిజన్ నుంచి 5 మండలాలతో కూడిన మడకసిర డివిజన్ వరకు ప్రతి మార్పు వెనుక ప్రజల సౌలభ్యమే పరమావధిగా నిలిచింది. డివిజన్ స్థాయి అధికారులు ఇప్పుడు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటారు. భౌగోళిక సామీప్యతను కాదని గతంలో చేసిన నియోజకవర్గాల విభజనను ఈ ప్రభుత్వం సరిదిద్దింది. రాజంపేట నియోజకవర్గాన్ని తిరిగి కడప జిల్లాలో చేర్చడం, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోకి మార్చడం వంటి నిర్ణయాలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటున్నాయి. అలాగే నెల్లూరు జిల్లా నుంచి తిరుపతికి వెళ్లిన గూడూరు, చిల్లకూరు, కోట మండలాలను తిరిగి నెల్లూరులోకి తీసుకురావడం ద్వారా ఆ ప్రాంత ప్రజల కష్టాలను తొలగించింది. ప్రకాశం జిల్లాలోకి అద్దంకి డివిజన్ను బాపట్ల నుంచి మార్చడం, కోనసీమ జిల్లా నుంచి మండపేట వంటి మండలాలను తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయడం వంటి చర్యలు కేవలం రాజకీయ నిర్ణయాలు కావు, అవి భౌగోళిక అనివార్యతలు. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం విభజన ఒక ప్రత్యేకమైన ఉదంతం. 46 గ్రామాలతో విస్తరించి ఉన్న ఈ అతిపెద్ద మండలాన్ని 2గా విభజించాల్సిన అవసరం దశాబ్దాలుగా ఉంది. అయితే మండల కేంద్రం విషయంలో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం గౌరవించింది. పెద్ద హరివాణంగా కాకుండా ఆదోని 2 పేరుతో 2వ మండలాన్ని ఏర్పాటు చేసి రెండింటికి ఆదోనినే కేంద్రంగా ఉంచడం ప్రజల కోరికను మన్నించడమే. ఇది ఒక పరిపాలనా నిర్ణయానికి ప్రజా స్పందన తోడైతే ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పడానికి నిదర్శనం. ప్రజల వ్యతిరేకతను గమనించి తన నిర్ణయాన్ని మార్చుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకుంది. గోదావరి జిల్లాల్లో కూడా గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండకు వాసవి పెనుగొండగా నామకరణం చేయడం ద్వారా ఆ ప్రాంత సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించింది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ను కొత్త రెవెన్యూ డివిజన్గా ప్రకటించడం ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతానికి పాలనాపరమైన బలాన్ని చేకూర్చింది. యలమంచిలి, అచ్యుతాపురం వంటి కీలక మండలాల కలయికతో ఏర్పడిన ఈ డివిజన్ భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. ఈ మార్పులన్నీ ఆయా జిల్లాల అభివృద్ధి వేగాన్ని పెంచేందుకు, వనరుల వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు దోహదపడతాయి. డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చిన ఈ 28 జిల్లాల వ్యవస్థ జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల సర్వేకు ముందే ఖరారు కావాల్సి ఉంది. అందుకే ప్రభుత్వం అత్యంత వేగంగా, అంతే జాగ్రత్తగా ఈ ప్రక్రియను పూర్తి చేసింది. కొత్త కలెక్టర్లు, జేసీల నియామకం జరిగే వరకు ఉమ్మడి జిల్లా అధికారులు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. పరిపాలనలో ఎక్కడా అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక గొప్ప సంస్కరణ. చిన్న యూనిట్లు, మెరుగైన
మెరుగైన సేవలనే సూత్రం ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం జిల్లాల పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోసం నిర్మించిన ఒక పటిష్టమైన పరిపాలనా పునాది. జిల్లాల విభజన ముగిసింది, మ్యాపుల సవరణ పూర్తయింది, బోర్డుల మార్పు కూడా జరిగిపోయింది. కానీ సామాన్యుడి తలరాత మారాలంటే 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం ఒక పరిపాలనా అంకె మాత్రమే కాకూడదు. అది అభివృద్ధికి అసలైన చిరునామా కావాలి. గతాన్ని సరిదిద్దుతూ భవిష్యత్తుకు బాటలు వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మారుమూల పల్లెల్లో ఉన్న నిరుపేద కళ్లల్లో మెరుపు నింపాలి. చిన్న జిల్లాలతో వేగవంతమైన పాలన అందుతుందన్న నమ్మకం నిజం కావాలి. సరిహద్దులు మారడం కాదు, పాలనలో పారదర్శకత పెరిగినప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన విజేతలుగా నిలుస్తారు. అధికారం ఒకే చోట కేంద్రీకృతం అవ్వడం రాజరికం. అది అట్టడుగున ఉన్న వాడికి అండగా నిలవడమే అసలైన ప్రజాస్వామ్యం.